మీరు నీళ్లు చూసారా? నీళ్లు తెలుసా? ఎక్కడుంటాయి? బాటిల్లోనా? ఇటు చెంబులోనా? అరే బిందులోనా? ఇంటి కుళాయిలోనా? అబ్బా అబ్బా అబ్బా, ఎక్కువ నీళ్ళు ఎక్కడ ఉంటాయి చెప్పండి. వస్తుంది. పెద్ద నూడ లేచావు కదా. ట్యాంక్ లో, చెరువులో. ఓకే కూర్చో, కూర్చోండి చాలు. అరే ఎక్కువ నీళ్ళు ఎక్కడ ఉంటాయి మరి? సముద్రంలో. ఎక్కడుంటాయి? అరే సముద్రంలో ఏముంటాయి? ఏముంటాయి? చేపలు ఉంటాయా? అరే మీలో ఎంతమంది చేపలు తిన్నారు చెప్పండి రా. చేపల పేరు చెప్పండి. చేపల పేర్లు ఏంటి? బొమ్మిడేలా, పిత్త పెరకలా, మట్టగెట్లా, ఇలస, పులస. అరే పిస్సు. ఓకే చాలా ఉన్నాయి కదా. అరే సముద్రంలో చిన్న చిన్న చేపలే కాకుండా పెద్దవి ఉంటాయి. స్విమ్మింగ్లో ఉంటాయి కదా. అరే అవును, కొంచెం మాట్లాడు. ఇంతకీ మన ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారు? సముద్రంలో. అరే ఎక్కడుంటారు? ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? తెలుసా? అరే వాళ్ళు 3 చేపలు. ఓకే ఈరోజు మనము సముద్రంలో ఉన్న 3 చేపల గురించి తెలుసుకుందాం. ఈ ఫ్రెండ్స్ ఎలాంటో తెలుసా? చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అబ్బా ఏ రోజు కలిసి తిరుగుతా ఉన్నారు, కలిసి ఆడుకుంటా ఉన్నారు. అలాగే కాదురా తమ్ముడు చెల్లి, ఈసేకి కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే ఈ సముద్రంలో చిన్న చిన్న చేపలే కాకుండా పెద్దది ఏమున్నదని చెప్పాను. ఈ తిమింగలం ఏం చేస్తుందంటే, ఏ చేప అయితే ఒంటరిగా కనబడుతుందో ఆ చేప దగ్గరికి వెళ్ళి 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 ఇలా పట్టుకొని తినేస్తుంది. అరే ఒంటరిగా దొరికిన చేపలు ఎలా పట్టుకునేది? ఒక్కొక్క చేపని తినేస్తుంటే మిగతా చేప కాదు, మిగతా చేపలన్నింటికి భయం వేస్తుంది. అరే కానీ చూడండి, ఈ 3 చేపలు ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉండేవి. అరే కలిసి ఉంటే మళ్ళీ ఎవరైనా ఏమైనా చేయగలరా? బైబిల్లో ఒక మాట ఉంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం. అరే చూడండి, కూర్చో. ఒంటరిగా దొరికిన ప్రతి చేపను పట్టుకుంటుంది, తినేస్తుంది, పట్టుకుంటుంది, తినేస్తుంది, ఇలా అది తినేస్తుంది. అరే మిగతా చేపలన్నిటికి భయపడతామా అయ్యా అని భయపడిపోతా ఉన్నాయిరా. కానీ ఈ 3 చేపలు కలిసి ఉంటా ఉన్నాయి. ఈ 3 చేపలలో ఉన్నాయి కలిసి ఉంటుంటే సముద్రం అరే ఈ చేప తిమింగలం ఆ 3 చేపల దగ్గరికి వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతుంది. ఎందుకంటే అవన్నీ కలిసి ఉన్నాయి. అదే చూడండి, వినండి. అయితే సముద్రంలో ఉన్న ఒక్కొక్క చేపని తిమింగలం తినేస్తూ ఉంటుంటే ఈ 3 చేపలకి చాలా భయం వేసింది. అమ్మో ఈ తిమింగలం అందరినీ తినేస్తుంది, ఏదో ఒక రోజు నన్ను కూడా తినేస్తుందేమోనేసి ఒక్కొక్క చేప ఏసే దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మొదటి చేప వచ్చింది, అమ్మా దా. చేప ఏసే దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది, ఏసయ్యా అమ్మో నువ్వు లేదు, పండలాగా ఉంది, చాలా లావుంది, అమ్మో ఆ పండలాంటి తిమింగలం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. ఏసయ్యా నన్ను నేను రక్షించుకోవాలంటే నువ్వు నాకు వల్లంతా కల్లిస్తే నన్ను నేను రక్షించుకుంటాను అనేసి మొదటి చెప్ప ఏసైకి ప్రార్థన చేసి, ఏసై ఇస్తాడేవుడా చెప్పండి, ఇస్తాడేవుడా? మొదటి చెప్ప ఏసై దగ్గరికి వచ్చింది. నేను చెప్పాడు, ఏసయ్యా అమ్మో
అమ్మో నాకు చాలా భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అది చూడు ఎంత లావు ఉందో. అది చూడు ఎంతలా ఉంది. బండలా ఉంది యేసయ్యా. బండలా ఉంది యేసయ్యా. ఆ తిమింగలం నన్ను తినేసేలా ఉంది. ఆ తిమింగలం తినేసేలా ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నాకు ఒళ్ళంతా కళ్ళివ్వండి. యేసునామమున నాకు కళ్ళొచ్చుగాక. ఆమేన్. ఎప్పుడైతే ప్రార్థన చేసిన ఏంటి ఒళ్ళంతా ఏమొచ్చింది? అర్రే తిరగలేదు. అర్రే ఒళ్ళంతా దీనికి ఈ చేపకి ఏమొచ్చింది అంటే కళ్ళు వచ్చినాయి. ఏమొచ్చింది చెప్పండి? అప్పుడు ఈ చేప అనుకుంటుంది నాకు ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయి. అరే ఒళ్ళంతా కళ్ళు ఉంటే తిమింగలం ఎదురొస్తే కనపడుతుందా? కనపడుతుందా లేదా? వెనకాల నుంచి వస్తే కనపడదా? పక్క నుంచి వస్తే కనపడదా? ఇటు నుంచి వచ్చినా కనపడదా? ఇటు నుంచి వచ్చినా కనపడుతుంది. కాబట్టి నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి నీ నుంచి నేను తప్పించుకుంటాననేసి ఈ కళ్ళు చేప అనుకుంది. కాబట్టి మొదటి చేప పేరు ఏం పేరంటే కళ్ళు చేప. ఏం పేరు చెప్పండి? నువ్వు అక్కడ కూర్చో, మళ్ళీ పిలుస్తున్నా అక్కడ కూర్చో. అంటే ముందు నుంచి వచ్చినా చూడగలుగుతాను, వెనక నుంచి వచ్చినా చూడగలుగుతాను, పక్క నుంచి వచ్చినా చూడగలుగుతాను, ఎట్టి నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా నాకు కనబడుతుంది. కాబట్టి నన్ను నేను రక్షించుకుంటాను యేసయ్యా, నాకు కళ్ళు అని మొదటి చేప అడిగింది. కాబట్టి మొదటి చేప పేరు కళ్ళు చేప. ఏం పేరు చెప్పండి? ఇప్పుడు రెండో చేప కూడా యేసయ్య దగ్గరికి వచ్చింది. చేప యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే తిమింగలం నుండి నన్ను నేను కాపాడుకోవాలంటే నీవు నాకు రెక్కలిస్తే నేను తప్పించుకుంటాను. యేసునామమున నాకు రెక్కలివ్వండి. ఆమేన్. ఎప్పుడైతే రెండో చెప్ప యేసయ్య దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఆ బండ లాంటి మరి అంత లావున్న తిమింగలం నుండి నన్ను నేను కాపాడుకోవాలంటే నీవు నాకు ఏమి ఇవ్వాలి? రెక్కలు. ఏమడుగుతుంది చెప్పండి? ఏం కావాలి? రెక్కలిస్తే నేనేం చేస్తానంటే తిమింగలం వచ్చిందనుకో ఎగిరిపోతా. ఏం చేస్తాను చెప్పండి? తిమింగలం వస్తే ఎగిరిపోతా. ఏం చేస్తా? అందరం మీరు కూడా చేయండి. ఏం చేస్తాం? కూర్చొని చేయండి. ఎలా చెప్పండి? ఏం చేస్తాం? ఎగిరిపోతా. నువ్వు ఊపుతూనే ఉండు, స్టోరీ అయ్యే వరకు ఊపుతూనే ఉండు. ఓకే, కూర్చో. రా. రెండో చెప్ప యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నువ్వు గనక నాకు రెక్కలిస్తే నేనేం చేస్తానంటే ఎగురుకుంటూ ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆ తిమింగలం నుండి నన్ను నేను కాపాడుకుంటాను యేసయ్య, నాకు రెక్కలు వేసే అని అడిగింది. కూర్చో. రెండో చేప పేరు ఏం పేరంటే రెక్కల చేప. ఏం పేరు? అమ్మ నువ్వు చేతి అలా ఊపుతూ ఉండు, లైట్ అప్పుడప్పుడు ఊపు. రెండో చేప పేరు ఏం పేరు రా? చెప్పండి, ఏం పేరు? మొదటి చేప పేరు ఏం పేరు రా? ఇప్పుడు కళ్ళు చేప ఏమనుకుంటుందంటే నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి నన్ను నేను కాపాడుకోగలను అనుకుంటుంది. కూర్చో. కాపాడుకోగలను అనుకుంది. మూడో చేప కూడా యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది. యేసయ్య నన్ను తినేయడానికి బండలాంటి తిమింగలం వచ్చింది. అమ్మో దాన్ని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. యేసయ్య నీవు నాకు కళ్ళిచ్చిన రెక్కలిచ్చిన నన్ను నేను కాపాడుకోలేను. నీవు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండండి. యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మూడో చెప్పు ఏం చేసి నన్ను నేను రక్షించుకోలేను. ఒకవేళ నువ్వు నాకు కళ్ళు ఇచ్చినా, నీవు నాకు రెక్కలు ఇచ్చినా నన్ను నేను రక్షించుకోలేను. కానీ నీవు నాకు ఇమ్మానుయేలుగా. ఎలాగ చెప్పండి? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. చెప్పండి ఏంటి? ఓకేనా? మూడో చెప్ప యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది, నీవు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండమని. కాబట్టి మూడో చాప్టర్ ఏం పేరంటే ఇమ్మానుయేలు చేప. ఏం పేరు చెప్పండి? బాయ్ చెప్పండి, ఏం పేరు? ఇమ్మానుయేల్. ఏం చెప్పండి? ఇమ్మానుయేల్ చేప. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి?
చెప్పాలి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? వినపడట్లే, గట్టి చెప్పాలి. ఏంటి? అరే ఇప్పుడు రోజు కలిసి ఉన్నటువంటి ఈ చేపలు మొదటి చేప అనుకుంది, నాకు కళ్ళు ఉన్నాయి, నేను చక్కగా ఒంటరిగా తిరుగుతాననుకుంటూ తిరుగుతూ ఉంది. రెండో చేప అనుకుంది, నాకు రెక్కలు ఉన్నాయి, నేను ఎగురుకుంటూ నేను ఒంటరిగా తిరుగుతాను, ఇంక చేసేది ఏమీ లేక రా ఇమ్మానుయేలు చేప ఒంటరి అయిపోయింది. అరే ఇప్పుడు వరకు కలిసి ఉన్నటువంటివి ఎప్పుడైతే మరి ఒక్కొక్క చేపకి ఒక్కొక్క వరం వచ్చిందో ఇంక ఒంటరిగా తిరగడం మొదలు పెట్టింది. అరే అంతకు ముందు తిమింగలం అలా చూడండి, ఇవి కలిసి ఉన్నప్పుడు ఈ చేపల దగ్గరికి వెళ్ళి తినడానికి భయపడేది. ఇప్పుడు ఎప్పుడైతే ఒంటరి అయిపోయావో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టింది. మొదటగా మరి తిమింగలం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే కళ్ళు చేప దగ్గరికి. నేను పట్టుకుంటాను రా. తిమింగలం కళ్ళు చేప దగ్గరికి వెళ్ళి ఎలాగెళ్ళి పట్టుకుందాం అనుకుంటుంటే వెనకాల నుంచి కనపడుతుందా లేదా? తిమింగలం పట్టుకుందాం అనుకునేటప్పటికల్లా మరి తిమింగలానికి ఇదే కళ్ళు చేపకి తిమింగలం కనబడేటప్పటికి పారిపోతూ ఉండేది. ఏం చేస్తూ ఉంటుంది? ఇలా పట్టుకుందాం అనుకున్నప్పుడు పారిపోతుంది. ఎలా పట్టుకుందాం అనుకుంటే పగిట్టు, ఎలా పట్టుకుందాం అంటే పారిపోతుంది, ఎలా పట్టుకుందాం అంటే పారిపోతుంది. దొరకట్లేదురా. వెనకాల నుంచి వెళ్ళినా దొరకట్లేదు, ముందు నుంచి వెళ్ళినా దొరకట్లేదు. తిమింగలానికి కోపం, నిన్ను అంటుంది. ఈ కళ్ళు చేప అంటుంది తిమింగలాన్ని, తిమింగలం రా, రా అందరూ చెప్పండి మీరు కూడా, రా దగ్గరికి రా అనండి, రా దగ్గరికి రా అని పిలిచేది. అరే తిమింగలం దగ్గరికి వచ్చి పట్టుకుందాం అనుకున్నప్పటికీ పారిపోతుంది. ఏం చేస్తుంది? దగ్గరికి వచ్చి పట్టుకుందాం అనుకున్నప్పటికీ పారిపోతాం. అరే తమ్ముడు చెల్లి, ఈ తిమింగలం రా చూడండి, ఈ కళ్ళు చేప ఏం చేసిందంటే రా తిమింగలం సముద్రం అడిగికి వెళ్తా ఉంది. పైనేమో తిమింగలం, కిందనేమో కళ్ళు చేప. పైన ఎవరు? కిందనేమో తిమింగలం, తిమింగలం 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 కళ్ళు చెప్ప కిందకి వెళ్తా ఉంది. చెప్పండి కూడా కిందకి వెళ్తా ఉంది. కిందకి వెళ్ళిపోయిందిరా. సముద్రం కిందకి వెళ్ళిపోయింది కళ్ళు చెప్ప. రే సముద్రం అడిగికి వెళ్తే సముద్రం కింద ఏముంటది? ఇసుక. ఏముంటది? అరే ఇసుక మన కంట్లో పడితే బలి ఉంటుంది కదా, బా చల్లగా ఉంటుంది, బలి బాగుంటుందా? అరే కళ్ళు చెప్ప ఎప్పుడైతే సముద్రం కిందకి వెళ్ళిపోయిందో రా ఇసుకలో ఒక్కసారిగా కింద పడిపోయింది. అరే ఎప్పుడైతే సముద్రం కిందకి వెళ్ళిందో ఇసుక అంతా కూడా కళ్ళు చేప కంట్లో పడిపోయింది. ఎప్పుడైతే కళ్ళు చేప కంట్లో పడిపోయిందో కనబడట్లేదు, కళ్ళంతా కూడా గుడిదైపోయింది. ఇలా చూస్తుంది, ఏమి కనబడట్లేదు. అప్పుడు తిమింగలం అన్నది, ఇందాక రా దగ్గరికి రా అన్నావు కదని చెప్పి ఇలా పట్టుకొని రా తిమింగలం ఈ కళ్ళు చెప్పని ఇలా పట్టుకొని ఏం చేసిందంటే తినేసింది. ఇప్పుడు ఎవరు చనిపోయారు? చెప్పండి, ఎవరు చనిపోయారు? అరే తమ్ముడు చెల్లి, కళ్ళు చేప అనుకుంది, నాకు కళ్ళుంటే చాలు నన్ను నేను రక్షించుకోగలను వేసే అనుకుంది. కళ్ళు కాపాడినాయా? చెప్పండి, కాపాడినాయా? కళ్ళు తన్నే కాపాడలేదు. ఇప్పుడు తిమింగలం ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే రెక్కల చేప దగ్గరికి. రా చూడు, ఈ తిమింగలం రా రెక్కల చేప దగ్గరికి వెళ్ళి పట్టుకుందాం అనుకుంటే అప్పుడు దాకా ఈదుతున్నటువంటి చేప ఒకసారి ఏం చేసిందంటే ఎగురుతాం. ఏం చేస్తుంది చెప్పండి? పట్టుకుందామంటే ఎగురుతాం, పట్టుకుందామంటే ఎగురుతాం. అరే పట్టుకుందామంటే ఎగురుతా ఉంది. తిమింగలానికి ఏం అర్థం కావట్లేదు. అయితే ఈ రెక్కల చేప ఎగురుకుంటూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలో పెద్ద పెద్ద పక్షులు ఏముంటాయి? గ్రద్ద. ఏముంటాయి చెప్పండి? ఆ గ్రద్దలు ఏం చేసిందంటే ఈ రెక్కల చేపని కాలుతో పట్టుకొని కొండ మీదకి తీసుకెళ్ళి మరి ముక్కుతో కుచ్చు అంత చెప్పండి కుచ్చు అని పొడిచి చంపేసి తినేసింది. ఇప్పుడు ఎవరు చనిపోయారు? చెప్పండి, ఎవరు చనిపోయారు? అరే
కళ్ళు చేప అనుకుంది, నాకు కళ్ళుంటే చాలు నన్ను నేను రక్షించుకోగలను అనుకుంది. అరే తమ్ముడు చెల్లి, రెండో చేప నాకు రెక్కలుంటే చాలు నన్ను నేను కాపాడుకోగలను అనుకుంది. అరే తమ్ముడు చెల్లి, కళ్ళు కాపాడలేకపోయినాయి, రెక్కలు కూడా కాపాడలేకపోయినాయి. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు? ఇప్పుడు తిమింగలం అరా ఇమ్మానుయేలు చేప దగ్గరికి వెళ్ళింది. ఇమ్మానుయేలు చేప దగ్గరికి వెళ్ళి ఇమ్మానుయేలు చేపను పట్టుకుందాం అనుకునేటప్పటికి ఇమ్మానుయేలు చేప దగ్గరికి పవర్స్ ఉన్నాయా? ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయా? రెక్కలు ఉన్నాయా? ఏమి లేవు. రా ఇమ్మానుయేలు చేప తిమింగలానికి దొరికేస్తున్నాను అన్నప్పుడల్లా మోకరించి యేసయ్య చూసి, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటాన్నావు కదా, యేసయ్యా నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కదా, ప్లీజ్ యేసయ్యా అని బ్రతిమాలినప్పుడల్లా యేసయ్య ఇమ్మానుయేలు చేపకి ఏం చేసేవాడంటే బలం ఇచ్చేవాడు. రా తిమింగలానికి దొరికిపోతాను అనుకున్నప్పుడల్లా బలం ఇచ్చేవాడు. వెంటనే పారిపోతూ ఉండేది. ఏం చేస్తూ ఉండేది? వెంటనే పారిపోతా తప్పించుకుంటా ఉండేది. ఒకసారి ఏమైందంటే ఒకసారి అక్కడ ఉంది ఇమ్మానుయేలు చేప మధ్యలో ఉండిపోయింది. ఇలా ఉంది ఇమ్మానుయేలు చేప ఎక్కడుంది? మధ్యలో ఉంది. వెనకాలేమో బండలాంటి తిమింగలం ఉంది. వెనకాలేముంది? బండలాంటి తిమింగలం ఉంది. ఎదరేమో పెద్ద బండడ్డు ఉంది. ఎదరేముంది చెప్పండి? పెద్ద బండడ్డు ఉంది. ఇప్పుడు ఇమ్మానుయేలు చేపకి ఇటువైపు వెళ్ళాలా నేను కొంచెం ఫ్రీగా తిరిగా నెల కనుక అంటే రా ఇటువైపు వెళ్ళాలా లేకపోతే ఇటువైపు వెళ్ళాలా చెప్పండి? ఇలాగెళ్ళాలా లేకపోతే ఇలాగెళ్ళాలా? అరే ఎదరేమో బండట్టు ఉందిరా, వెనకాలేమో ఏముంది? బండలాంటి. అరే ఇమ్మానుయేలు చేపకి ఏం అర్థం కావట్లేదు. ఈ వెనక్కి వెళ్తేనేమో ఎవరు తినేస్తారు చెప్పలే? వెనక్కి వెళ్తే ఎవరు తినేస్తారు? ముందుకెళ్తే ఏం తగులుతుంది? అరే ఇలాంటి పరిస్థితి మీకు వస్తే మీరేం చేస్తారా? పక్క నుంచి వెళ్ళిపోతానని చెప్పండి. పరిస్థితి మీకు వస్తే ఏం చేస్తారు? అరే మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇమ్మానుయేలు చేప అయితే వెంటనే మళ్ళీ మోకరించి యేసయ్యా వెనకాలేమో బండలాంటి తిమింగలం ఉంది యేసయ్యా, ఎదరేమో పెద్ద బండ ఉంది యేసయ్యా, ఎటువైపు వెళ్ళాలో తెలియదు యేసయ్యా, సహాయం చేసేయా అని ప్రార్థన చేసింది. అప్పుడు ఇమ్మానుయేలు చేపకి యేసయ్య ఏం చేశాడంటే, మన యేసయ్య వెనక్కి వెళ్ళమని కానీ ముందుకే సాగిపోవడానికి సహాయం చేస్తాడు. అలా ఏం చేశాడంటే యేసయ్య ఆ పెద్ద బండకి, ఎదురు పెద్ద బండ ఉందన్నాను కదా, ఆ పెద్ద బండకి చిన్న రంధ్రం కనబడేలా చేశాడు. అప్పుడు ఇమ్మానుయేలు చేప అనుకుంది, యేసయ్య నువ్వు నిజంగా నాతో ఉన్నావు, నువ్వు ఇమ్మానుయేలు దేవుడివి, నువ్వు నాకు తోడుగా ఉన్నావు యేసయ్య అని చెప్పి వందనాలు చెప్పి ఏం చేసిందంటే ఈ ఇమ్మానుయేలు చేప అరా ఇలాగ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బండ సందులో నుంచి బండ సందులో నుంచి బయటికి వెళ్ళిపోయి అలా ఎవరికి కనపడకుండా ఇలాగా దాకు నుండి చూస్తా ఉంది. అలా ఇలా దాక్కునుంటే అప్పుడు అలా ఈ బండలాంటి తిమింగలం అనుకుంది, బొడ్డది చిన్నది అదే వెళ్ళిపోయింది, నేను వెళ్ళలేనా అనుకుని ఈ తిమింగలం కూడా ఏం చేసిందంటే స్పీడ్గా పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి ఒకసారిగా టాప్పని తీకొని పడుకో అలా టాప్పని తీకొని బుర్ర పగిలిపోయింది. అరే అప్పుడు ఇమ్మానుయేలు చేప సైలెంట్గా బయటకు వచ్చి, ఏది తిమింగలం? అరే సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? చూడటానికి ఎలా ఉంటాయి? బ్లూ కలర్లో ఉంటాయి కదా. ఒకసారిగా ఇమ్మానుయేలు చేప ఏది తిమింగలం అని చూస్తే అక్కడ రక్తం అని చూస్తే ఎవరు బుర్ర పగిలిపోయింది చెప్పండి? ఎవరు బుర్ర పగిలిపోయింది? ఎవరు చనిపోయారు? తిమింగింది. వెంటనే ఇమ్మానుయేలు చేప అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేసింది, యేసయ్య నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు నమ్మదగిన దేవుడివి, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు నాకు తోడుగా ఉంటానని, నువ్వు నాకు తోడుగా పాపా యేసయ్య నీవు నాకు నా శత్రువునే లేకుండా చేసినందుకు నీకు వందనాలు యేసయ్య అని ప్రార్థన చేసింది. ఓకే కూర్చో. అరే తమ్ముడు చెల్లి, ఈరోజు మనము 3 చేపల గురించి తెలుసుకున్నాం. మొదటిది నాకు కళ్ళుంటే చాలు
నన్ను నేను కాపాడుకోగలను అనుకుంది. రెండో చేప నాకు రెక్కలుంటే చాలు నన్ను నేను కాపాడుకోగలను అనుకుంది. మూడో చేప యేసయ్యా నువ్వే నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండమని ప్రార్థన. ఈ మూడిట్లో కళ్ళు కాపాడినయా, రెక్కలు కాపాడినయా? కానీ ఎవరు కాపాడారు? ఇమ్మానుయేలు దేవుడే ఇమ్మానుయేలు చేపకు తోడయుండి కాపాడాడు. అరే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడున్న మనం అందరము ప్రార్థన చేస్తాం, అవునా కదా? అయితే ఈ రోజు నుంచి ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం అడగాలి? అర్థమైందా? యేసయ్యా నాకు అది కావాలి, యేసయ్యా నాకు ఇది కావాలి అని కాదురా. రే వినాలి తమ్ముడు చెల్లి, నువ్వు అడగాల్సిందే పాప. మనము ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు మనం అడగాల్సింది. మనం ఏం అడగాలంటే, యేసయ్యా నీవు నాకు తోడుగా ఉండు, యేసయ్యా నీవు నాకు ఇమ్మానుయేలుగా నాతో ఉండు అని ప్రార్థన చేయాలి. ఒకవేళ అరే తమ్ముడు చెల్లి నువ్వు సైకిల్ కావాలంటే ఏసీ ఇస్తాడు. ఒకవేళ వెళ్తూ ఉన్నప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే, నీకు బండి కావాలంటే ఏసీ ఇస్తాడు. వెళ్తూ ఉన్నప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే, నేను చదివిందే రావాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చదివిందే వస్తుంది. ఒకవేళ నీకు జ్వరం వస్తే, కానీ నువ్వేం చేయాలంటే యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండని ప్రార్థన చేస్తే, నీకు నిజంగా సైకిల్ అవసరమైతే యేసయ్య సైకిల్ ఇస్తాడు. ఆ సైకిల్తో పాటు ఎవరు ఉంటారు నీతో? చెప్పండి, ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. అలా నీకు బండి అవసరమైతే బండి ఇస్తాడు. ఆ బండితో పాటు ఎవరుంటారు? యేసయ్య అంటాడు. నువ్వు నిజంగా అరా మరి నువ్వు చదివిందే రావాలని నువ్వు కోరుకున్నప్పుడు వస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నాకు తోడుగా ఉండని అడిగేవనుకో, ఒకవేళ నువ్వు చదివింది మర్చిపోయినా కూడా యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నీకు ఆ ఎగ్జామ్లో విజయాన్ని దేవుడు గుర్తు చేసి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి తమ్ముడు చెల్లి, ఇప్పటి వరకు నువ్వు ఎలా ప్రార్థన చేసావో నాకు తెలియదు, ఇప్పటి వరకు మీరు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అనవసరం. ఈ రోజు నుంచి నీ ప్రార్థన ఏమండాలంటే, యేసయ్యా నేను స్కూల్కి వెళ్తున్నాను, నువ్వు నాతో చెప్పండి, ఏమడగాలి? చెప్పాలి గట్టిగా, నువ్వు నాతో రండి, నాకు తోడుగా ఇమ్మానుయేలుగా నాతో రండి. యేసయ్యా నేను ఆడుకుంటున్నాను, నువ్వు నాకు తోడై ఉండండి. యేసయ్యా నేను పడుకుంటున్నాను, నువ్వు నాకు తోడై ఉండండి. యేసయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏమి చేసినా, నేను ఏమై ఉన్నా నీవు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండండి అని మనము ప్రార్థన చేస్తారా? ఈ రోజు నుంచి కావాలి అని అడిగే ముందు కంటే యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉండు అని అడిగితే, యేసయ్య నీకు తోడుగా ఉండడమే. అరే యేసయ్య మనకు తోడుగా ఉంటే మనకి ఏదైనా కొదువు ఉంటుందా? చెప్పాలి, ఏదైనా కొదువు ఉంటుందా? యేసయ్య తోడుగా ఉన్నవాడు మరి బలహీనుడుగా ఉంటాడా? ఉండడు కదా. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఏమి అడగొద్దు, ఒకటే ఒకటి, యేసయ్యా నీవు నాకు తోడుగా ఇమ్మానుయేలుగా ఉండండి. అందరం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. వానంటే పై చాలు అనుకుంటాం, కానీ మన జీవితంలో మన బ్రతుకులో ఏదున్నా లేకపోయినా యేసయ్య మనకు తోడుగా ఉంటే మనకి ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇబ్బంది కలగదు. కాబట్టి అందరం కూడా యేసయ్యా నీవు నాకు తోడుగా ఉండండి. యేసయ్యా 3 చేపల ద్వారా నేను తెలుసుకున్నాను నీకు ఏ విధముగా ప్రార్థన చేయాలో. యేసయ్యా మొదటి చేప నాకు కళ్ళుంటే చాలు నన్ను నేను కాపాడుకోగలను అనుకుంది. యేసయ్యా కళ్ళు కాపాడలేకపోయి. యేసయ్యా రెండో చేప నాకు రెక్కలుంటే చాలు నన్ను నేను కాపాడుకోగలను అనుకుంది. కానీ రెక్కలు కాపాడలేకపోయి యేసయ్యా. కానీ మూడో చేప నీవు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండమని ప్రార్థించింది. యేసయ్యా నీవు ఇమ్మానుయేలు చేపకు తోడుగా ఉండడమే కాదు, తన శత్రువైన తిమింగలాన్ని లేకుండా చేశావు. కాబట్టి ఈ రోజు నుండి నేను ఇమ్మానుయేలు చేపలాగా నీకు ప్రార్థిస్తాను. యేసయ్యా
నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నాకు తోడుగా ఉండండి. నేను ఆడుకుంటున్నప్పుడు నాకు తోడుగా ఉండండి. నేను ఏమి చేసినా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండమని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ